నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఎప్పుడైతే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగువాన్ని ప్రేమించగలుగుతావో దొంగతనం జరగదు, వ్యభిచారం జరగదు, మోసం చేయడం జరగదు, ఒక మనిషిని హత్య చేయడం జరగదు. క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, మేమేం చేయాలి అని ప్రభుత్వాలు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రశ్నలకు తలలు పట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కాక కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చినా కూడా భయంకరమైన దారుణాలు, ఆగడాలు ఆగలేని పరిస్థితి. కారణం ప్రేమ లేని పరిస్థితి. అందుకే దేవుడు అంటున్నాడు, నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగువాన్ని ప్రేమించగలిగితే చాలు మీలో ఈ భయంకరమైన దారుణాలు జరగాయంట. తలబొట్టుకుంటున్నాయి ప్రభుత్వాలు, ప్రయోజనం లేని పరిస్థితి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కులాన్ని బట్టి దగ్గర తీస్తున్నావు. బలం ఉంటే గాని, బలగం ఉంటే గాని, ధనం ఉంటే గాని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, దగ్గరికి తీయలేని పరిస్థితి. నో 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 నీ దగ్గర ఏమున్నా లేకపోయినా, ఎదుటివాని దగ్గర ఏమున్నా లేకపోయినా, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా ఎదుటివాన్ని ప్రేమించగలిగితే ఏ పొరపాటు కూడా జరగదే. మన రంగుల్లోని మాత్రమే ప్రేమించాలంటుంది సమాజం, మన కులపోని మాత్రమే ప్రేమించాలన్నది సమాజం. మనకు దగ్గరికి వచ్చే వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం. కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటుంది తెలుసా బిడ్డ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈరోజు ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెరీ క్లియర్గా తెలియపరుస్తున్నాడు. 1 కొరింథీ 14:1 అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఎట్లా కంట్రోల్ చేయాలని ప్రభుత్వం పరేషాన్ అవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్న మాట, మనుషుల్లో ప్రేమను అభివృద్ధి చెందించగలిగితే చాలు, మనుషుల్లో ప్రేమను పుట్టించగలిగితే చాలు, మనుషుల్లో ప్రేమను అభివృద్ధి పరచగలిగితే చాలు, ఇలాంటి దారుణమైన పరిస్థితులను ఈజీగా అరికట్టవచ్చు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది బిడ్డ.